20 minutes ఉంది. That's it. Wow. Yes. నెక్స్ట్ ఏంటి? Keep this. ఏంటిది? This is Canon spray. Very powerful. 2 సార్లు వాడి ఫేస్ మీద క్స్ క్స్ అని కొట్టామనుకో 20 hours totally flat. ఎలాగూ చెరిగిపోయేదే కదా, ఇప్పుడు ఆ లిప్స్టిక్ అవసరమా? ఒకవేళ దొరికితే? హే సిరి లాగా గో టు హెల్ అని వాయిస్ డిటెక్షన్ కోడ్ అనమాట. నువ్వు అలా అనగానే నీ ఫోన్ నుంచి నాకు ఆటోమేటిక్గా కాల్ వచ్చేస్తుంది. చెప్పు. గో టు హెల్. గాంధీ. ఓ గాడ్, అదితి దొరికిపోయింది. చెప్పకపోతే చంపేస్తా. పుట్టుపర్తి బాలసింగానికి ఫోన్ చేయి. అసలు నీ ప్లాన్ ఏంటే? గాంధీ వాడు ఫోన్ ఎత్తట్లేదు. నువ్వే ఆన్సర్ చేయి. పుట్టుపర్తి నువ్వు అనవసరంగా టెన్షన్లో మర్చిపోతున్నావు. ఫోన్ మొత్తం హ్యాక్ చేస్తావు. నువ్వే ఆన్సర్ చేయవచ్చు కదా. చెప్పు. బాలసింగం ఆ అమ్మాయిని వదిలేరా. ఎవడ్రా నువ్వు? నువ్వేనా దీన్ని పంపించింది? అవునరా, నేనే పంపించాను. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని వెనక్కి పంపిస్తావా లేకపోతే నన్నే వచ్చి తీసుకెళ్ళిపోమంటావా? రారా నువ్వు. పుట్టుపడితే వెళ్ళి తీసుకొచ్చేస్తానే. Open the door. Hey sweetheart, what is your position? నేను పక్క రూమ్ కి వచ్చి డోర్ లాక్ చేసుకుంటే వాడు బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అసలు నువ్వు కొంచెం కూడా పానిక్ అవ్వకో. జస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి. ఆ చుట్టుపక్కల ఏముందో చెప్పు. ఇక్కడ టేబుల్, చైర్, క్యాండిల్స్, కర్టన్స్ చూడడానికి బార్ రూమ్ లా ఉంది. గాంధీ, ఏం చేయమంటావు? చెప్పినట్టే చేశాను గాంధీ. నాకు ఎక్కువ టైం లేదు. నువ్వు త్వరగా రా. ఆ డోర్ ఓపెన్ అయితే నేను వాడి చేతిలో చచ్చిపోతాను, లేకపోతే ఈ మంటల్లో కాలిపోతాను. Hey my sweetie pie. Come on. Soldiers attack! Balasingam, here we go! నేను పనవంగానే ఫోన్ చేస్తాను. ఓకే, మూవ్. లెట్స్ గో.
బ్రదర్ లాంగ్ టైం. నువ్వేంటి ఇక్కడ? నేను నీకు బ్రదర్ ఏంట్రా? అలా కాదు బ్రదర్, 10,000 కోట్లు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాయో చూడు. సో లెట్స్ మేక్ ద డీల్. 10% టేక్ ఇట్. ఏంటా మీకు 10% అంటే 1000 కోట్లు, తక్కువేం కాదు. 20% వీడు ఎక్స్ప్రెషన్ మార్చడం. 30% తల్లి బిడ్డ న్యాయం, లైఫ్ టైం సెటిల్మెంట్. 40% ఇది కాదనుకు పార్ట్నర్, ప్లీజ్ పార్ట్నర్. నాకు 100% కావాలి, నువ్వు కావాలి. ఇట్స్ నాట్ ఫేర్. రంకు మొగులో తగులుకున్నావు, నా లవంత వెళ్ళిపోతుంది చూడు చూడు. ఏదో రిక్షా తొక్కి సంపాదించినట్టు ఈ ఎమోషన్ ఏంట్రా? ఇమోషనే సార్. నీ లవర్ని నీ కళ్ళ ముందే తీసుకెళ్ళి ఎవరైనా వాడేసుకుంటుంటే నీకు ఎలా ఉంటుంది? సేమ్ టు సేమ్ ఫీలింగ్ సార్. నా స్టోరీ కూడా లవ్ స్టోరీయే సార్, బిట్వీన్ మీ అండ్ మై మనీ. మళ్ళీ మిస్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. 10,000 కోట్లు ఇండియాకు వచ్చిన పర్పస్ నేను గవర్నమెంట్కి చెప్పాను. సీఎం తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ కాన్స్పిరసీ క్రాక్ చేయడానికి నన్ను హైదరాబాద్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా అపాయింట్ చేశాడు. కొన్ని రోజులకి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు వెతుకుతున్న గాంధీ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. Miss Dew, officer and a gentleman. Surprise! I am under arrest. ఎందుకు సరెండర్ అవుతున్నావు? అవ్వ పండించింది అందుకు. వాట్? పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒకరోజు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను. తిరిగి చూస్తే ఎదురుగా అవ్వ చేతిలో ఒకే ఒక అరటిపండు. లాక్కొని తినేసావా? ఆ అవసరం లేకుండానే నా కళ్ళలో ఆకలి చూసి ఉన్న ఒక అరటిపండు నాకు పెట్టేసింది. అప్పుడు తెలిసింది సార్, హ్యుమానిటీ అంటే ఏంటో. అందుకే రియలైజ్ అయ్యాను, సరెండర్ అయిపోతున్నాను. నిజం మాట్లాడుకుందామా? ట్రైన్లో నుంచి ప్లాట్ఫామే తోసేస్తే ఆ గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడంటే నమ్ముతారు. అదే ఈ గాంధీ ప్లాట్ఫామే పడుకొని మంచి వాడాడంటే నమ్మరా సార్? ఇది ఎక్కడ అన్యాయం సార్? సారీ 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 సారీ. హారిబుల్ కంపారిజన్. అసలు నీ క్యారెక్టర్కి ఈ డైలాగ్కి కొంచెమైన సంబంధం ఉందా? లుక్, లోకల్ స్టేషన్లో కేసు ఫైల్ చేసి బుక్లో పెట్టండి. కేసు ఫైల్ చేయడం అంటే మామూలుగా ఫైల్ చేయడం కాదు. నేను ఒప్పుకోను. సెక్షన్ 123, సెక్షన్ 420, 468, 471 అన్ని కేసులు నా మీదే పెట్టి పడతామండి. అన్ని కేసులు నాకే కావాలి. సాంబడు, మీకు ఎవిడెన్స్ కావాలంటే నేనే ప్రొవైడ్ చేస్తాను. వెంకటేశ, ఈ స్టేషన్లో పెండింగ్ కేసులు ఉంటే నా మీద వేసేయండి. మినిమం 20 years. మినిమం 20 years పడుతుందని గ్యారంటీ ఇస్తేనే నేను కోర్టుకు వస్తాను, లేకపోతే నేను రాను రాను రాను. ఎనఫ్. సార్ తీసుకెళ్ళండి. అబ్బా, భలే గలగలలాడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆఫీసర్. రండి గురునాథం గారు. డోంట్ మైండ్ అన్న. ఎలా ఉంది? కిక్యాస్లా ఉంది. వెళ్ళు. నో మ్యాటర్. థ్యాంక్ యూ. అదేంటన్నారు అంత మాట అనేసాడు? ఏమన్నాడు? మైండ్ అంటే బుర్ర, డోంట్ అంటే లేదు. నీకు బుర్ర దొబ్బింది అన్నాడు. అంత మాట అన్నాడు. రోజు నన్ను కిక్యాస్ అంటున్నాడు అన్నాడు. అంటే గూట్లో కొడతానని. మ్యాటర్ అన్నాడు తెలుసా? నీకు మ్యాటర్ లేదన్నాడు. అంత మాట అనేసాడా? చూడు మై డియర్ ఫ్రెండ్, పక్కోడికైనా ప్రాబ్లం వస్తే మనమే సాయం చేయాలి. ఆ పైవాడికి చాలా పనులు ఉంటాయి, అస్సలు పట్టించుకోడు.
Like this we need to sort out. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం మీరెందుకు ఇంత రిస్క్ చేశారు? పక్కోడికి సాయపడటం కోసం మనం గాయపడిన సంతోషమే. ఇంత మంచోళ్ళ ఉన్నావు, నువ్వెందుకు జైలుకి వచ్చావు? డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్. పంచుకుంటే సుఖం అవుద్ది, దాచుకుంటే డబుల్ అవుద్ది. నిన్ను ఫ్రెండ్ అని ఫీల్ అయ్యి సేవ్ చేశాను. నువ్వు కూడా ఫ్రెండ్ అని ఫీల్ అయితే నీ స్టోరీ షేర్ చేసుకో. నేను ఇబ్బంది పెట్టను. పిలవరా. బ్రదర్ పిలిచేశాడు. గాంధీ వాట్ ఏ పర్ఫార్మర్. పిలిచావా బ్రదర్? అప్పుల్లో కూరుకుపోయిందన్న ఊహాగానాల మధ్య ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. So crazy. Love you, Ram. వాట్ ఎ స్మార్ట్ మ్యాన్ యు ఆర్. చాక్లెట్ సిస్టమా, కుకీ సిస్టమా? ఆ డబ్బు ఎక్కడుందో చెప్పండి సార్. నీకు దండం పెడతా. చిత్ర డోర్ తీయద్దు. చిత్ర 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 అవును, ఇంతకీ ఆ డేవిడ్ అంటే ఎవడో? జైల్లో రామకృష్ణకి సింపతి చూపించి అతని స్టోరీ తెలుసుకున్నాడు. అదే స్టోరీ నీకు చెప్పి నీ సింపతి కొట్టేశాడు. జైలుకి వెళ్ళడానికి నన్ను, జైలు నుంచి తప్పించుకోవడానికి నిన్ను వాడుకున్నాడు. అసలు ఏంటో ఈ గురుసింగం, ఇయ్యాలంటాడు రేపంటాడు. అసలు మనకు డబ్బులు ఇస్తాడా లేదా? నాకు తెలుసయ్యా ఈ డబ్బులు రావనే. సమజేది భయ్, మీ కాడ పైసలు లేవు, మాకు పైసలు రావు. కానీ ఈసారి సీఎం అయిపోతాడు. రూలింగ్ పార్టీలో ఉంటూ గవర్నమెంట్ కి అగెన్స్ట్ గా ఓటేస్తే ఏమైతే తెలుసా? ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ కూడా పోతుంది. అయినా మీ సార్ని సీఎం చేయడానికి ఎంత రిస్క్ చేశాం? ఎమ్మెల్యేలకు తల 100 కోట్లు ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు సీఎం అయిపోవాలని పెద్ద పెద్ద ఆలోచనలు చేయకూడదు. ఈ రోజు అటు ఇటు తేల్చిపారు దొప్పుతాను దీని అమ్మ. ఓ 4 దినాలాగుండ్రి. ఎవని పేమెంట్ ఆడికొస్తుంది. కాదు కాకూడదు అంటే నాకు బిడ్డున్నాడు, బాలాసింగం. అరే కాకా, బాలు సాబ్ని ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? 4 days ఆగమని చెప్పింది కదా. రండి. అరే చలో చలో రే భాయ్. Love you, baby. I love you so much. Ma. I love you, baby. I mean it. ఏ నువ్వేంటి ఇక్కడ? డాడ్, బేబీ, నువ్వు ఎంత అరిచినా మీ డాడీ రాడు. ఎందుకంటే గాంధీ ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి నెక్లెస్ రోడ్డుకి రమ్మని చెప్పాను. పాపం గంట నుండి అక్కడే వెయిటింగ్. ఏం కావాలరా నీకు? హనీ, మొన్న నా ప్రపోజల్ సీరియస్ గా తీసుకున్నట్లేదు. ఫ్రెష్ గా ప్రపోజ్ చేద్దామని వచ్చాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, బేసిక్ గా నాకు పార్ట్నర్షిప్ తప్ప రిలేషన్షిప్ అంటే పరమ ఎలర్జీ బేబీ. అదేంటో ఫస్ట్ టైం చూడంగానే కనెక్ట్ అయిపోయాను. అప్పుడే సెలెక్టెడ్ ఫర్ లైఫ్. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఎవరైనా ఐ వాంట్ టు స్పెండ్ మై లైఫ్ విత్ యూ అని ప్రపోజ్ చేస్తారు. ఐ వాంట్ టు స్పెండ్ మై మనీ విత్ యూ ఏంట్రా? తొక్కలో లైఫ్ ఎవడైనా స్పెండ్ చేస్తాడు, కానీ కష్టపడి సంపాదించిన 10,000 కోట్లు నీతో కలిసి స్పెండ్ చేస్తానంటున్నానంటే నా లవ్ ఎంత స్ట్రాంగో నీకు అర్థం అవట్లేదా? నిన్ను లవ్ చేయకూడదు, ల్యాబ్లో పెట్టి స్టడీ చేయాలి. సైకాలజీలో PhD చేశాను అనుకున్నాను, కానీ LKG కూడా చేయలేదని నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నీకు నా కాన్సెప్ట్ అర్థం కావట్లేదు బేబీ. నాతో అంటే 10,000 కోట్లతో లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ సౌండ్, ఆ బీటు, ఆ టెంపో ఎలా ఉంటుందో తెలుసా? ఏమైంది బేబీ? 10,000 కోట్లు అన్న ఒక్క చిన్న డ్రీమ్ చూపించగానే పడిపోతాననుకున్నావా? ఈ అమ్మాయిలు మారరు. పిల్లం చనిపోయింది, పిల్ల తప్పిపోయింది లాంటి ప్యాథెటిక్ స్టోరీ చెప్తేనే గానీ కనెక్ట్ అవ్వవా? అవుతాను. అయితే ఈ పాపని వాళ్ళ నాన్నని కలుపు, అప్పుడు అవుతాను. ఓహో, మీడో కూడా ఏదో డిస్టర్బెన్స్. డాడీ ఉన్నారు. నువ్వు అరవకుండా ఉంటావని అలా చెప్పాను.
పోలీస్ అంకుల్ అడిగిన చెప్పు ఐ వాంట్ మేక్ లవ్ టు యూ బేబీ. ఓకే నెక్స్ట్ టైం. హలో గైస్, 10,000 crores క్యాష్ గాంధీని డేవిడ్ని ఒకేసారి పట్టుకునే ఛాన్స్ దొరికింది. 3 birds at 1 shot. ఎలా సార్? ఈరోజు రామకృష్ణని కోర్టుకి తీసుకెళ్తున్నారు. డేవిడ్ ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, వాడి ఐడెంటిటీ తెలిసింది రామకృష్ణకు మాత్రమే. సో రామకృష్ణ కోర్టులో నోరు తెరవడానికి ముందు